డోన్ వినాయక స్వామి దేవాలయం నందు శ్రీ గణేష్ ఉత్సవ సమితి మొదటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కోట్రిక పణిరాజ్ మాట్లాడుతూ డోన్ గణేష్ మండపాల నిర్వాహకులు గత 8 ఏళ్లుగా 5 రోజుల ప్రతిపాదనను మా దృష్టికి తీసుకొచ్చారని, ఈ సంవత్సరం అమలు చేసేందుకు నంద్యాల జిల్లా కలెక్టర్కి, జిల్లా ఎస్పీకి ప్రతిపాదన పంపించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ ఉత్సవ సమితి కార్య అధ్యక్షులు సంతు వెంకటరమణ, ఉపాధ్యక్షులు హనుమంతరెడ్డి, కందుకూరు పార్థసారథి, సంఘటన కార్యదర్శి ఈశ్వర్ నాయుడు, డోన్ విశ్వ హిందూ పరిషత్ రాజేష్, శ్రీరామ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మొదటి మనం ఏదైతే అనుకుంటుంటేనో అది సాధించగలిగినాము. ఏంటి అంటే మొదట్లో మనమే అందరం డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళం. బట్ జిల్లా సభ్యులు వాళ్ళందరూ వచ్చేసి ఎటువంటి బస్సు వినే కాదు, గవర్నమెంటే కండక్ట్ చేసే మాట రావాలని చెప్తూ వచ్చేవాళ్ళు. బట్ ఏంటంటే అప్పుడు అనివార్య కారణం వల్ల చేయలేకపోతుంది. బట్ పైన 3 సంవత్సరాలు గవర్నమెంట్ తరఫునే కండక్ట్ చేయడం, ఆర్గనైజ్ చేయడం బట్టి ఇంకా శుభపరిణామం మనం చెప్పుకోవాలి. బట్ కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. సహజం అది ఎప్పుడైనా కానీ ప్లస్లు మైనస్ ఉంటాయి. సో వాటిని మనం ఈసారి ప్లస్ను అట్లా కొనసాగిస్తూ మైనస్ని అధిగమించేందుకు మనం ప్రయత్నం చేద్దామని ఒక భావన. అలాగే త్వరలో మళ్ళీ మనం ఒకసారి అసెంబ్లీ అయ్యి ఇంకా చాలామంది కార్యవర్గ సభ్యులు రోజు అనుకూలం లేనట్టుంది. సో ఒక్కొక్కరికి ఫోన్ చేసి కష్టంగా వీటి మళ్ళీ ఒకసారి రేపు నంద్యాలలో ఇప్పుడు మనది నంద్యాల జిల్లాలో నంద్యాల మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు జిల్లా కార్యవర్గ సభ్యులు. సో ఒకవేళ అలాగే ఇందాక రామకృష్ణ గారు కూడా చెప్పారు, చాలామంది మనకు ఫస్ట్ నుంచి ఒక సెకండ్ సంవత్సరం నుంచే మనకు 5 రోజులు అనేది పెట్టాలని అడుగుతూ ఉంది. సో అది ఆల్రెడీ ప్రపోజల్ కలెక్టరేట్లో ఎస్పీల వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. దానిపైన నిర్ణయం మనకు ఈరోజు కానీ రేపు కానీ ఈరోజు ఇస్తుంది. సో మనకి రేపు మీటింగ్లోకి వెళ్ళినప్పుడు చెప్తారు. సో అందులో భాగంగా ఒకవేళ 5 రోజులకు కానీ నిమజ్జనానికి ఒక సర్వీస్ ఇచ్చినట్లయితే 5 రోజులు కంటిన్యూ అవుతాయి. అది మనం మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ లోకల్ డిపార్ట్మెంట్తో మనం డిస్కస్ చేసి దాన్ని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఏదైనా కార్యవర్గ సభ్యులు కానీ అందరూ ఏదైనా సలహా సూచనలు దాన్ని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ మీటింగ్ చేద్దాం. నెక్స్ట్ మీటింగ్ యాక్చువల్గా మనం ఎప్పుడు రావాలని